తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దివంగత సీఎం జయలలిత నివాసమైన వేద నిలయాన్ని కొనుగోలు చేయబోతున్నారనే ప్రచారం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చెన్నైలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన పోయస్ గార్డెన్లో ఉన్న ఈ బంగ్లాను సుమారు 350 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దివంగత సీఎం జయలలిత నివాసమైన వేద నిలయాన్ని కొనుగోలు చేయబోతున్నారనే ప్రచారం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన పోయస్ గార్డెన్లో ఉన్న ఈ బంగ్లాను సుమారు 350 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నీలంకారైలో తన నివాసం నుంచి ప్రతిరోజు సచివాలయానికి 18 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు విజయ్. సీఎం కాన్వాయ్ ప్రయాణించే సమయాల్లో ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయాల్సి వస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే వేలాది మంది వాహనదారులు ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం కాన్వాయ్ కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంతో సచివాలయానికి సమీపంలోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని విజయ్ ఆలోచిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.